బ్యాక్ టు మై ఛానల్. సో, ఇక్కడ చైల్డ్ గానీ, అడల్ట్స్ కానీ ఎవరైనా సిక్ అయ్యారంటే హాస్పిటల్‌కి డైరెక్ట్‌గా ఎళ్ళేకి కుదరదనమాట యూఎస్‌లో. ఇండియాలో మనమైతే డైరెక్ట్‌గా వెళ్ళి కన్సల్ట్ అవుతాం డాక్టర్‌ని. ఇక్కడ అలాగా అవ్వదు. ఏంటి ప్రాసెస్ అని ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చి ఏ హాస్పిటల్ అయితే పిక్ చేసుకున్నామో వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ ఉందా లేదా అని షెడ్యూల్ చేసుకోవాలనమాట. ఇఫ్ ఇన్ కేస్ అపాయింట్మెంట్ లేకపోతే ఎమర్జెన్సీకి వెళ్ళాలనమాట. సో, మాకు లక్కీగా ఆ రోజు అపాయింట్మెంట్ దొరికింది. సో, మేము స్టార్ట్ అయ్యాము. సో, రాగానే చెక్ ఇన్ చేయాలనమాట. చెక్ ఇన్ చేసేటప్పుడు మనకి ఫార్మసీ నియర్ బై అని అడుగుతారనమాట. ఫార్మసీ ఎందుకు అడుగుతారంటే మనకి టాబ్లెట్స్ మనకివ్వరనమాట. ఇండియాలో మనమే పోయి కొనుక్కోవచ్చనమాట ఎంత క్వాంటిటీ అయినా కూడా. ఇక్కడ మన హ్యాండ్‌కి టాబ్లెట్స్ ఇవ్వరనమాట. ఫార్మసీకి డైరెక్ట్‌గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తుంది. వాళ్ళు మనకి ఎంత క్వాంటిటీ అయితే డాక్టర్ రాయిస్తుందో అంతే ఇస్తారనమాట. ఇంకా వెయిటింగ్ ఏరియాలో ఉండి నర్స్ వచ్చి పిలుస్తుందనమాట మన పేరు. ఇంక పిలుచుకొనెళ్ళి లోపలెళ్ళి ఒక రూమ్‌లో కూర్చోబెడతారు. మొత్తం ఓరల్ చెక్ అంతా చెక్ చేసి వెళ్తుందనమాట నర్స్. తర్వాత డాక్టర్ వస్తుంది కొంతసేపు తర్వాత. డాక్టర్ వచ్చి చెక్ చేసాక మనకేంటి ప్రాబ్లమ్ అని చెప్తుందనమాట. ఎంతమందొచ్చినా డిఫరెంట్ రూమ్స్ ఉంటాయన్నమాట. సో, ఇండివిడ్యువల్‌గా చూస్తారు ప్రతి ఒక్కరిని. అండ్ ఇక్కడ సిక్ పేషెంట్స్‌కి వేరే ఎంట్రీ ఉంటుంది. వెల్ పేషెంట్స్‌కి వేరే ఎంట్రీ ఉంటుంది. సో, చైల్డ్‌కి అందరికీ సేఫ్‌గా ఉండాలని ఇలా ఉంటుందనమాట. సో, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్.